అందరికీ నమస్కారం. మన వ్యవసాయ శాఖ గులగొండ నుంచి విజ్ఞప్తి. సాగు చేస్తున్న ప్రతి సాగుదారుడికి 11 అంకెల విశిష్ట సంఖ్య నమోదు కంపల్సరీ. ఎందుకంటే ఈ విశిష్ట సంఖ్య వలన ప్రభుత్వం ఇచ్చే రాయితీలు గానీ, బ్యాంక్ ఇచ్చే రుణాలు గానీ, మనం ధాన్యం విక్రయాలు, క్రయ విక్రయాలు గానీ, తర్వాత రాయితీలు, బీమాలు ప్రతీదీ కూడా వర్తిస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి మండలంలో ఒక 2135 మంది రైతులు, గ్రామం వారికి కూడా 2 రిజిస్ట్రీ, దాన్నే మనం భూ ఆధార్ అనుకునే వాళ్ళం. అది ఇప్పటి వరకు నమోదు కాలేదు. కాబట్టి ప్రతి రైతులు కూడా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఆ సిబ్బందికి కలిసి మీరు నమోదు అయ్యారో లేదో తెలుసుకొని, నమోదు కాకపోతే మాత్రం కంపల్సరీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది నమోదు చేసుకోవడానికి ముఖ్యమైన కాగితాలు మీ ఆధార్, తర్వాత ఆధార్కి అనుసంధానమైన ఫోన్ నెంబరు, అంటే ఆ ఫోన్ కూడా పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని వేల ఆధార్ ఫోన్ జత కాలేదనుకోండి, మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి మీరు బయోమెట్రిక్ తంబు ద్వారా కూడా మీరు ఈ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది చేసుకుంటేనే తదుపరి మార్చి నెలలో లేదా ఫిబ్రవరి చివరిలో వచ్చే మోడీ గారు డబ్బులైన 2000 మీ ఖాతాలో జమ కావాలంటే ఈ ఐడి మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. కాబట్టి ప్రతి రైతులు కూడా మండలంలో ఉన్న ప్రతి పంచాయతీ, ప్రతి రెవెన్యూ గ్రామంలో, ముఖ్యంగా ఆర్ఓఎఫ్ఆర్ రైతులు ఇప్పటివరకు నమోదు కాలేదు. వారు పిఎన్డి పాలెం, పాత మల్లంపేట, ఎల్లవరం, తర్వాత గొలుగొండలో ఎక్కువ మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులు ఉన్నారు. సుమారు 600 మంది ఉండిపోతే 400 మంది ఈ 4 గ్రామాల నుంచే ఉన్నారు. కాబట్టి ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, జిరాయితీ రైతులు, ఇంకా దూరంగా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాను.